రాహుల్ గాంధీ ఆలోచనలతో రాష్ట్రంలో కులగణన జరిగిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు రాహుల్ ఆలోచనలతో దేశంలోనూ ప్రధాని మోదీ కులగణన చేయక తప్పడం లేదన్నారు మంత్రి. పార్టీలో కష్టపడే వారికి తప్పకుండా పదవులు వస్తాయన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో అన్ని వర్గాలకు స్థానం కల్పించామన్నారు మంత్రి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని మొత్తం జీపీలను కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు తుమ్మల నాగేశ్వరరావు. సంస్థాగతంగా బలోపేతం చేయటం కోసం జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని సమాయత్తం చేస్తున్నారు. మీరు కూడా జిల్లా ప్రెసిడెంట్ గారి యొక్క ఆదేశాలనుసారం మీ గ్రామాల్లో కేవలం ఈ సమన్వయ కమిటీ ఎందుకు వేసామనంటే, మనం రేపు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు పద్ధతి ప్రకారం వెళ్ళాలి కాబట్టి కొంత సమన్వయం చేయటం కోసం ముఖ్యుల్ని మీకై మీరు కూర్చొని పెట్టుకున్నారు. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ రావాలన్నా, మంచి రావాలన్నా, చెడ్డ రావాలన్నా యంత్రాంగం సక్రమంగా లేదు కాబట్టి అప్పటిదాకా మనకి పర్మనెంట్ కమిటీలు వచ్చేదాకా మీరు మీ 4-5 పంచాయతీలు మీరు చూడండి. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా సమన్వయం చేయండి. మనోళ్ళందరినీ కూడా ఐక్యంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. కాబట్టి దయచేసి మీరు కూర్చొని ఈ యొక్క మండల కమిటీని, గ్రామ కమిటీల్ని, అదేవిధంగా జిల్లా పార్టీలో ఎవరు ఉండాలి, అనుబంధ సంఘాల్లో ఎవరు ఉండాలి, మన మండలం మాత్రం మీరు నిర్ణయించుకొని జిల్లా పార్టీ అధ్యక్షులకి ఇస్తే పనిచేసేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్త తప్పకుండా కాల్ రేసుకొని నేను ఈ పార్టీలో నాకు ఈ కార్యక్రమం ఉంది, నాకు ఈ బాధ్యత ఉంది అని చెప్పుకోవటానికి కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీలో కూడా ఇంత అవకాశాలు రావు. రాజ్యాధికారం పరంగా రాజ్యాంగబద్ధంగా మీకు రేపు సర్పంచులు, ఆ గ్రామంలో 10-15 మంది వార్డు మెంబర్లు, సహకార సంఘాలు, డైరెక్టర్లు ఈ రకంగా పదవులు తీసుకొని మళ్ళీ మీరు ఆ స్థానంలో కూర్చుంటే మాకు మీరు ఇచ్చినటువంటి స్థానానికి ఒక గుర్తింపు, ఒక ఆనందం, ఒక గౌరవం. కొన్ని రాజకీయ పార్టీలు స్థిరంగా నాయకత్వాన్ని నిలుపుకుంటారు కాబట్టి ఇప్పుడు వరకు కూడా ఆ పార్టీలు నిలబడుతున్నాయి. అదేవిధంగా ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచనల ప్రకారంగా ఉన్నటువంటి దళిత బహుజన పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ, పేదల కోసమే ఈ పార్టీ పుట్టింది. అందుకని అధికారం ఎన్ని సంవత్సరాలు లేకపోయినా కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టగలిగే శక్తి ఎవరికి లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. అందుకనే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులగణన చేయగలిగినటువంటి దమ్ము, ధైర్యం ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అందుకనే రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి బీసీలు ఇంతమంది ఉన్నారు, ఈ నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రాజ్యాధికారంలో అవకాశాలు ఇవ్వాలని చెప్పిన తర్వాతనే ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కూడా కులగణనకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల దక్కింది. అందుకనే భారతదేశం మొత్తానికి ఆయన పాదయాత్ర చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అధికారం వచ్చినా, స్వాతంత్రం వచ్చినా, 75 సంవత్సరాలు దాటిపోయినా అందరికీ అవకాశాలు రాలేదనే రాహుల్ గాంధీ గారు ఈనాడు కులగణనకి భారతదేశం మొత్తానికి ఒప్పించారు. నేను రేపు మళ్ళీ కర్ణాటకలో జరగబోతా ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్రం చేయాల్సిన పరిస్థితిని దాపురించింది. దాని ద్వారా రేపు అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అసెంబ్లీలో, మీరు అధికారికంగా ఇచ్చినా ఇవ్వకపోయినా నా రాష్ట్రంలో 42 మంది వెనకబడ్డ వర్గాలకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి నేను రాజ్యాధికారం ఇస్తానని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ మీరు చూశారు. మన చిన్నప్పటి నుంచి కులాల పంచాయతీ జరిగింది. ఆ కులంలోనే మేము వెనకబడ్డాం, మేము ముందుండాం, మాకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి దెబ్బలాడి పోరాటాలు చేస్తే మొన్న కేటగరైజేషన్ కూడా మనమే చేశాం, మనమే ముందు అమలు చేశాం. వాళ్ళకి ఉద్యోగాలతో పాటు రాజ్యాధికారంలో కూడా వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా ఇవ్వాలి అని చెప్పి ఎస్సీలను కూడా మనం ఫైనల్ చేసి పెట్టాం. మండలాన్ని, నియోజకవర్గం అందరం కలిసి సరి చేసుకోవాలి. అందరూ మనోళ్లే పదవుల్లోకి రావాలి, పరిపాలన సక్రమంగా జరిగేటట్టుగా చూడాలి. అదే వేరే పార్టీలు వస్తే మన పథకాలని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది, పేదలకు అందకుండా చేసే అవకాశం వస్తుంది, సరైనటువంటి వాళ్ళకి న్యాయం జరగని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నేను అప్పుడు సర్పంచ్, అక్కడ ఎవరుంటే వాళ్ళకి మాట వినాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఎంపీటీసీయో, మండల ప్రెసిడెంటో, ఎంపీపీయో చెప్పిన పనులు నేను చేయాల్సిన పరిస్థితి వస్తే అక్కడ నా పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ కుర్చీలో కూర్చుంటే
మనకు కావలసినటువంటి నిరుపేదకు అవకాశం వస్తుంది. కాబట్టి